ప్రజాపాలన అన్నాడు కానీ ఇవాళ రాక్షస పాలన, ఇది రాబందుల పాలన ఇవాళ పరిస్థితి చూస్తా ఉన్నాం. అదే లైన్లో నిలబడినటువంటి రైతులు ఇవాళ పిడిసొచ్చి కింద పడిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఎందుకు ఈ దుస్థితి కల్పిస్తున్నావు రేవంత్ రెడ్డి? మరి నీకు రైతులు అంటే కనపడదు లేదా? రైతుల అభివృద్ధి లేదా? మరి రైతులకు ఏం చేయలేని పరిస్థితి, మరి చేయలేనప్పుడు పాలన ఎందుకు చేస్తున్నావు అని ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులకు కూడా మరి నిరుద్యోగులను నట్టేయడం ఉంచినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. మరి ఆ రోజు ఏం చెప్పినాడు? మేము వచ్చిన 100 రోజుల్లో మీకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు. ఇవాళ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు పెళ్లిళ్ళు కాక అన్నం అంటే వండుకొని తినలేని పరిస్థితి, హాస్టల్లో పుడతా బయట రెంట్లు కట్టలేని పరిస్థితి. మరి ఇవాళ ఉద్యోగాలు వేయలేదు. కేవలం ఆయన వేసిన ఉద్యోగాలు 10,089 మాత్రమే. అవి కూడా మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రము 50,000 40,000కు నోటిఫికేషన్ ఇస్తే అవి వచ్చి నియామక పత్రాలు ఇచ్చినటువంటి నియామక పత్రాల ముఖ్యమంత్రి మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఈ రేవంత్ రెడ్డి. మరి ఇవాళ అదే నేను పాలమూరు బిడ్డనని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ పాలమూరు కూడా స్పెషల్ ప్యాకేజ్ కింద ఏమైనా ఇచ్చినాడా? యూరేనే దిక్కులేని పరిస్థితి ఉన్నది. ఇక నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలా? నిరుద్యోగులకి ఉద్యోగాలు ఎప్పుడు ఇలా? అవసరమైతే ఈ పాలమూరుకి ఏదైనా క్యారిడార్ కానీ పరిశ్రమలు కానీ విశ్వవిద్యాలయాలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కానీ ఒక్కటి కూడా తీసుకొచ్చలేని పరిస్థితి. ఇవాళ 2 ఏళ్ళు అయిపోయింది వచ్చి, ఇక ఏమి పరిస్థితి లేదు. 6 గ్యారంటీలు అన్నాడు. మరి 6 గ్యారంటీలు అరగుండు గ్యారంటీ కూడా అమలు చేయలేనటువంటి దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.